మా నానమ్మ తాతయ్య మా అమ్మ నాన్నకి ఇవాళైతే టెంపుల్లో ఉడిబియ్యం అనమాట. మీరు మన జర్నీలో జాయిన్ అయిపోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. సందడంతా నాదే, ఎందుకంటే అమ్మ నాన్న నానమ్మ తాతయ్య అందరూ నావాలన్నమాట. సో ఇక్కడ హడావిడి మొత్తం మనదే ఉంటుంది ఈ వీడియోలో. సో మా హ్యాపీ మూమెంట్ని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చూస్తున్నా, నాకంటే నా పిల్లలు ఎక్కువ హడావిడి ఉండే ఇవాళ. నాకైతే ఇది చూసినప్పుడు ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా నాన్నమ్మకి తాతయ్యకి అమ్మకి నాన్నకి మేము ఉడిబియ్యం కలుపుతున్నాం. సో ఈ మూమెంట్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంతమంది ఇలా నాన్నమ్మ తాతయ్యకి ఇంకా ఉడిబియ్యం పోయగలుగుతున్నారు. మేము చాలా బ్లెస్డ్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ నేను అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ నేను మా తాతయ్యకి నాన్నమ్మకి నా చేతులతో ఉడిబియ్యం పోసానమాట. మా ఫ్యామిలీలో అందరూ నేను చాలా బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి అందరి కాళ్ళకి పసుపు రాయడం అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నన్ను బ్లెస్ చేస్తారు. అందుకనే నేను ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నా అనమాట. మా నాన్నమ్మ మొక్కుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్ ఇంకా మా లైఫ్లో ఈ మధ్యలో జరగకూడదు ఇట్లాంటివి అని చెప్పేసి మా నాన్నమ్మ దేవుడికి బియ్యం పోస్తాను మొక్కుంది. ఇప్పుడు మా నాన్నమ్మ బియ్యం పోస్తుంది దేవుడికి. మా నాన్నమ్మ ఎవరిని ఫోకస్ చేసినా చేయకపోయినా నా మనవరాలు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసిందా లేదని నేను మొక్కుకున్న వాటిలో అనేది చాలా ఫోకస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మా నాన్నమ్మకి అందరి మీద కంటే నా మీద కొంచెం స్పెషల్ ఎఫెక్షన్ అనమాట. ఇక్కడ అమ్మవారికి బియ్యం పోసే హడావిడి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే అమ్మకి నాన్నకి నాన్నమ్మకి తాతయ్యకి సో వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇవన్నీ మేము టెంపుల్కి తీసుకొచ్చాం. ఇవన్నీ అందరు సదురుతూ ఉన్నారనమాట, 1 by 1 ఎవరెవరికి పెట్టాలని చెప్పేసి. మా అత్తయ్యలు మా అక్క హడావిడి ఎక్కువ అనమాట ఇట్లాంటి వాటిలో. నేను మీద హడావిడి ఉంటుంది నాది. మా నాన్న మా తాతయ్య మా మావయ్య ఒకటే ఫ్రేమ్లో చాలా బాగుందన్నమాట. మా తాతయ్య ఆరోగ్యం ఎంత సహకరించకపోయినా మమ్మల్ని బాధపరచకూడదని చెప్పేసి మా తాతయ్య ఇంత దూరం జర్నీ చేసి వచ్చి మా కోసం ఆ రోజు చాలా యాక్టివ్ ఉండడానికి మా తాతయ్య చాలా కష్టపడ్డాడనమాట. సో ఇక్కడ ఏంటంటే హడావిడి జరుగుతుంది. వడిబియ్యం ఈ టైంలోపే పెట్టుకోవాలని చెప్పి పూజారి గారు చెప్పారు కాబట్టి అన్నీ తెచ్చామా లేదా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళ హడావిడి. నేను ఇంత డీప్ హడావిడిలో అసలు పార్టిసిపేట్ చేయలేను. ఇక్కడ మా అత్తయ్య మా మామయ్య మా నాన్నమ్మ తాతయ్యకి బియ్యం పోస్తున్నారనమాట. ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మా ఇంట్లో ఏ ఒడిబియ్యం ఫంక్షన్ అయినా ఇలాగే ఉంటుంది. మా తాతయ్య ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు, నా ప్రతి ఒక్కరు ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్లో నాన్నలు బ్రతికి హ్యాపీగా నాలాగా ఉండాలి, కష్టాలు సుఖాలు అన్నీ ఎదుర్కొనే శక్తి ఉండాలని ఎప్పుడూ దేవుడికి ప్రేయర్ చేస్తుంటారు. మేము కనిపించిన ప్రతిసారి ఎంత ఓపిక లేకపోయినా మాకు ఇలాంటి మంచి మాటలు చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటారు మా తాతయ్య. ఆల్మోస్ట్ మా తాతయ్యకి ఇప్పుడు నియర్లీ 100 అని చెప్తూ ఉంటారు. ఏజ్ ఎంత అనేది కరెక్ట్గా మాకు తెలీదు.
ఈ షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు మా తాతయ్యని చాలా చాలా బ్లెస్ చేశారు. చాలామందికి నేను మా తాతయ్యని ఇంట్రడ్యూస్ చేశాను. హ్యాపీనెస్ చాలా చాలా ఉండింది. ఇప్పుడు మా అమ్మ నాన్న టర్న్, వీళ్ళకు బట్టలు ఇస్తే వీళ్ళు కూడా బట్టలు మార్చుకొచ్చుకుంటారు. ఆ తర్వాత ఒడి బియ్యం. బట్టలు ఇక్కడి నుంచి వచ్చే కదా, అక్కడి నుంచి వచ్చే కదా, అందరు పెద్దవాళ్ళే చెప్పేవాళ్ళే. సో ఇక్కడ మాకు మేమే పెద్దవాళ్ళం. మా పెద్దవాళ్ళు ఇప్పుడు మాకు చిన్నవాళ్ళు, ఎందుకంటే మేము బియ్యం పోస్తున్నాం కాబట్టి మేము ఏ చెప్తే వాళ్ళు వినాలి. సో అది ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇది ఇంకా హ్యాపీగా జరుగుండేది. ఈ ఒడిబియ్యానికి కారణమయ్యే రీజన్ ఇంకా వేరే ఉండింటే. ఇక్కడ మా పిన్ని మా అమ్మ నాన్నకి బట్టలు పెడుతుంది, మా అమ్మ వాళ్ళ చిన్న చెల్లి. ఇక్కడ బియ్యం కలుపుతున్నారు. ఇప్పుడు తాతయ్యకి నాన్నకి వీళ్ళకు బియ్యం పోయాలి కాబట్టి హడావిడి. అవి తెచ్చామా ఇవి తెచ్చామా మర్చిపోయామా ఇల్లు తీసుకురావాలా ఏంటి ఎట్లా అని చెప్పేసి. ఇక్కడ ఏంటేంటి ఎవరెవరి కుడుకలు వాళ్ళకి సపరేట్ తెచ్చామా లేదా అని చెప్పేసి. ఒడిబియ్యం ఒకటే ఫ్యామిలీకి అయినా అన్నీ సపరేట్ తీసుకురావాలి. వీళ్ళది వాళ్ళది వీళ్ళకి పెట్టకూడదు అని చెప్పేసి మా అత్తయ్య చెప్తుందన్నమాట. ఒకరి బియ్యం తర్వాత ఒకరి బియ్యం. ఇప్పుడు ఇక్కడ అమ్మ వాళ్ళకి ఒడి బియ్యం అనమాట. ఇది మా అక్క తీసుకొచ్చింది కాబట్టి మా అక్క ఒడి బియ్యం కలపాలి. సో అవి తీసుకొస్తుంది, అందరం కలిసి కలుపుతున్నాం అనమాట. నేను మా అమ్మ నాన్న బట్టలు మార్చుకున్నాను, మా అమ్మకి హెల్ప్ చేయడానికి నేను వెళ్ళాను అనమాట. ఇక్కడ ఒడి బియ్యం నలుగురని హడావిడి జరుగుతోంది. పర్సనలీ ఈ ఈవెంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా తాతయ్య నాన్నమ్మకి ఒడిబియ్యం, ఇది నా జీవితాంతం నాకు నా పిల్లలకి కూడా గుర్తుండిపోతుంది అనమాట. చూసారా, ఓపిక లేకుండా మా తాతయ్య చాలా చాలా ఇంట్రెస్ట్గా కూర్చొని ఒడిబియ్యం అయితే పోయించుకుంటున్నారు. ఇది నాకు సంతోషాన్ని ఇచ్చే న్యూస్. ఎందుకంటే ఎంత మనము ఏ ఫీలింగ్లో ఉన్నాము ఎలా ఉన్నామని ఓపెన్ అప్ అయి చెప్పేదైతే నేను మా తాతయ్యతో చాలా హ్యాపీగా చాలా గట్టిగా నేను బాగున్నా నువ్వు బాగుండు అని నేను అరిచి చెప్పి వెళ్తూ ఉంటాను మా తాతయ్యకి ఇప్పుడు. ఎందుకంటే నా కోసం చాలా బెంగ మా తాతయ్యకి. ఇక్కడ చూసారా, మా తాతయ్యకి నాన్నమ్మకి ఒడిబియ్యం పోస్తుంటే వీళ్ళందరూ ఎంత చూడడమే అదృష్టంలాగా ఫీల్ అవుతున్నారు. చాలా చాలా అసలు మురిసిపోతున్నారు. ఇదంతా ఈ ఈవెంట్లో ఈ ఒడిబియ్యంలో నేను కూడా ఉండడము, మా నాన్నమ్మకి తాతయ్యకి నేను ఒడిబియ్యం వేయడం అనేది నాకైతే చాలా మురిసిపోయి ముచ్చట్లాగా ఇప్పటికి కూడా చూసిన ప్రతిసారి నేను ముచ్చటపడుతూనే ఉంటా.
నేను మీకు ఆల్రెడీ చెప్తున్నా, ఐ హ్యావ్ సమ్ లిటిల్ హెల్త్ ఇష్యూస్. కొన్ని అయితే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మా నాన్నమ్మ, మా తాతయ్య ఫస్ట్ నేను కలిసినప్పుడల్లా ఆరోగ్యం ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు. ఎన్ని మర్చిపోయినా మా తాత ఎవరిని గుర్తుపట్టలేకపోయినా, ఇంకా సిచ్యువేషన్ రాలేదు, కానీ క్విక్గా నేను ఎంత అర్ధరాత్రి వెళ్ళి నేను ఇలా చూపించగానే మా అమ్మ వచ్చేసింది అని మా తాత అంటూ ఉంటారనమాట. ఎప్పుడు నేను మా తాతయ్య మైండ్లో స్క్రోల్ అవుతూ ఉంటాను. అందుకే ఎప్పుడు మా తాతయ్య నాకు, మా నాన్నమ్మ ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. నన్ను ఎప్పుడు వాళ్ళ దృష్టిలో, వాళ్ళ ధ్యాసలో ఉంచుకుంటూ ఉంటారనమాట. సో ఇవాళ నేను ఇట్లా వాళ్ళ కొడిబియ్యం పోయడము, వాళ్ళు నాకు మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వడము నాకు నిజంగా చాలా చాలా బూస్టింగ్ ఇచ్చే మూమెంట్ ఇది, ఎప్పుడు చూసుకున్నా కూడా. మా నాన్నమ్మకి నేను ఇలా ఊడి నింపుతున్నా. మా నాన్నమ్మ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీ మూమెంటే మాకు, మేము ఇంతకాలం ఇంకా హ్యాపీగా ఉండడానికి మాకు ఎనర్జీ అనమాట. మా తాతయ్య కాలు మొక్కుతున్నా నేను. మా తాతయ్య ఒక్కటే చెప్తారు, నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఇంకా హ్యాపీగా ఉండాలి అని. తర్వాత అడుగుతారు, నువ్వు బాగున్నావా అని. ఎప్పుడైనా సరే నేను రాగానే మళ్ళీ నేను వెళ్ళిపోయేటప్పుడు, బాగున్నావు కదమ్మా అని అడుగుతారు. సో నేను ఎన్నిసార్లు చెప్తాను, తాతయ్య నేను బాగున్నా అని చెప్పేసి. సో ఇక్కడ చూసారు, మా నాన్నకి మా అమ్మకి. నా పిల్ల 11 years అవుతుంది, కానీ నేను ఫస్ట్ టైం ఒడిబియ్యం మా అమ్మ పూసుకున్నప్పుడు కూడా లేదు. నేను ఇప్పుడే పెళ్ళాక ఫస్ట్ టైం ఉండడం అనమాట. ఇది కూడా నాకు చాలా కొత్తగా అండ్ హ్యాపీగా అనిపించింది అనమాట. మా పేరెంట్స్ నాకు చిన్న పిల్లలాగా, నేను చాలా పెద్దగా నాకు ఈరోజు కనిపించింది అనమాట. ఇక్కడ నేను నా కూతుర్ని పిలుస్తున్నాను, ఎందుకంటే పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చే బ్లెస్సింగ్స్ ఎప్పుడు ప్యూర్గా ఉంటాయి. వాళ్ళు బ్లెస్ చేస్తే డెఫినెట్గా మన హార్డ్ వర్క్ ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మన మీద నిజంగా పనిచేస్తాయని చెప్పేసి, అందుకనే నేను మా ప్రోచుని పిలిచి అందరికీ కాలు మొక్కాలి అని చెప్పి మొక్కిస్తూ ఉన్నా. ఇక్కడ చూసారా, మా తెలంగాణ సాంప్రదాయాల్లో ఇలా వడిబియ్యం పెడతాం. ఇదంతా మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. మా తాతయ్య ఎంత జీవితం చూసుంటాడో, ఇంకా చూస్తున్నాడు. తన లైఫ్, తన పిల్లల లైఫ్, తన మనవరాలు, వాళ్ళ పిల్లలు, కంప్లీట్గా 4 generations చూస్తూనే ఉన్నాడు మమ్మల్ని. అసలు మాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో, అసలు మా తాతయ్య ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. ఇంత తన ఫ్యామిలీ ఇంత డెవలప్ అవ్వడము, ఇదంతా మా తాతయ్య ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. అసలు మాకే ఇంత సంబరంగా ఉందంటే మా తాతయ్య ఇంకా చాలా చాలా హ్యాపీ. ఎప్పుడు లేని మా తాతయ్య, నేను ఎప్పుడైనా కనిపించి, తాతయ్య నేను ఇంకా నెక్స్ట్ వెళ్తాను, నేను నీకు వచ్చి కనబడినేమో, వేరే పని ఉంటే చూసుకొని వెళ్తాను. కానీ మా తాతయ్య ఈసారి లేదమ్మా, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు చెప్పే వెళ్ళాలి అని అసలు నాతో చాలాసేపు కబుర్లాడిండు. సో ఆ వీడియో మీకు నెక్స్ట్ క్లిప్స్లో మేబీ నెక్స్ట్ వీడియోస్లో రావచ్చు. ఇది నా ఫ్యామిలీ. మేము 4 members ఒకే ఇంట్లో ఉండి చేసిన నా ఫ్యామిలీ. మా తాతయ్య బ్లెస్సింగ్స్, మా అమ్మ, మా తాతయ్యది, మా నాన్నమ్మది, ఇద్దరు బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. నిజమే కదా, మనం ఎంత ఇలా దేవుళ్ళని మొక్కిన, నా వర్షన్లో దేవుళ్ళు అంటే వీళ్ళే, మా నాన్నమ్మ, మా తాతయ్య, మన పేరెంట్స్, మన మీద ఎప్పటికీ వాళ్ళ లవ్ ఉంటుంది కదా, వాళ్ళే మనకి దేవుళ్ళు అనమాట.
సో ఇక్కడ ఇంటికి వచ్చేసినాం. మా అత్తయ్య అందరికీ దేవుడి ప్రసాదం పంచుతూ ఉంది. ఇక్కడ చూసారా మా పెద్ద ఫ్యామిలీ. అసలు ఇంటికి వచ్చాక మా పిన్ని అందరికి అంబలి గ్లాస్లో పోసిస్తుంది. ఫస్ట్ నాకే పోసిచ్చింది.